హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కన్నప్ప మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ తమ్ముడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ 3BHK మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 5 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే జురాసిక్ వరల్డ్ రీబర్త్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ మనందరికీ తెలిసిందే కదా ఇది ఎంత పెద్ద ఫ్రాంచైజ్ అని. అండ్ రీసెంట్గానే ఈ మూవీ మనకి థియేటర్స్లో కూడా రిలీజ్ చేశారు. అండ్ థియేటర్స్లో కూడా ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసింది. మన తెలుగు స్టేట్స్లో కూడా ఈ మూవీ మంచిగా అయితే పర్ఫామ్ చేసింది. మన తెలుగు స్టేట్స్లో ఈ మూవీకి దాదాపు 10 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఒక్క మన తెలుగు స్టేట్స్ నుంచి. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని మనకి ఆగస్ట్ 5th నుంచి వీవర్డ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో రెంట్ రూపంలో ఈ మూవీ మనకి అవైలబుల్గా అయితే ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా జురాసిక్ పార్క్ ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆగస్ట్ 5th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 2 రన్ గిన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ వెబ్ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. సో ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 25th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అంటే ఈ వారమే ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 25th నుంచి. ఇక నెంబర్ 3 రాంత్. సో ఇది ఒక మూవీ అండ్ ఇది మలయాళం మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ చేశారు. జూలై 22nd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది, మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు, జియో హాట్స్టార్లో ప్రెజెంట్ అవైలబుల్ ఉంది. ఇక నెంబర్ 4 మాయాసభ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే ఆది బనిశెట్టి గారు ఈ వెబ్ సిరీస్లో మనకి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 7th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆది బనిశెట్టి గారి ఫ్యాన్స్ ఉండి ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్లో ఆగస్ట్ 7th నుంచి. ఇక నెంబర్ 7 మండలం మర్డర్స్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూలై 25th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరికైనా ఒక కొత్త వెబ్ సిరీస్ని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 25th నుంచి. ఇక నెంబర్ 6 సర్ జమీన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. జూలై 25th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరికైనా ఈ మూవీని వాచ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూలై 25th నుంచి. ఇక నెంబర్ 7 మార్గన్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ ఆంటోనీ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో ఈ మూవీ 10 కోట్లు అయితే రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ మన తెలుగు స్టేట్స్లో 3 కోట్లు అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 85 లక్షలు అండ్ ఓవర్సీస్లో 1.35 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 8 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 25th నుంచి ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో అవైలబుల్గా అయితే ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా మార్గన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 25th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక నెంబర్ 8 కన్నప్ప మూవీ.
సో ఈ మూవీలో మనకి మంచు విష్ణు, ప్రభాస్ గారు అండ్ ఇంకా చాలా మంది ఈ మూవీలో మెయిన్ లీడ్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే దాదాపు 7,50,00,000 అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 2,59,00,000 అండ్ మన తెలుగు స్టేట్స్లో 17.11 కోట్ల షేర్ని అండ్ 30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా డబుల్ లాంగ్వేజెస్ కలుపుకుని 5 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 2.62 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 25 కోట్ల షేర్ని అండ్ 48 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళకి సంబంధించి రీసెంట్గానే ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 25th నుంచి ఈ మూవీని మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. సో మరి మీరు ఎవరైనా కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 25th నుంచి. ప్రైమ్ వీడియో వాళ్ళు డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తారా లేదా సడన్గా రిలీజ్ చేస్తారా అని అయితే చూడాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి సడన్గా అయితే రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ లైక్ ఈ మూవీని కూడా మనకి అలానే రిలీజ్ చేయొచ్చు. మీరైతే వెయిట్ చేయండి. 25th ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9 తమ్ముడు మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 1.8 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 30 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.32 కోట్లు. అలా తమ్ముడు మూవీ మన తెలుగు స్టేట్స్లో 3 కోట్ల షేర్ని అండ్ 5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 85 లక్షలు. అలా తమ్ముడు మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు. సో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి August 1st నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా తమ్ముడు మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు August 1st నుంచి నెట్ఫ్లిక్స్లో మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 10 3BHK మూవీ. సో ఈ మూవీలో మనకి సిద్ధార్థ్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 10 కోట్లు అయితే రాబట్టింది. సో తమిళనాడులో చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. మన తెలుగు స్టేట్స్లో 2 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని దాదాపు 2 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 2 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 8.5 కోట్ల షేర్ని అండ్ 16 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 9 కోట్లు. సో అలా చూసుకుంటే 3BHK మూవీ థియేటర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎటువంటి హైప్ అయితే లేదు. బట్ రిలీజ్ అయ్యాక ఈ మూవీకి చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. సో అందుకే ఈ మూవీ థియేటర్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నట్టు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తీసుకొస్తారంటే August 4th నుంచి 3BHK మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా సిద్ధార్థ్ ఫ్యాన్స్ ఉండి 3BHK మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు August 4th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో ఈ వీడియోకి ఇది గైస్. ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.